ఈరోజు వీడియోలో పెసరపప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా పెసరపప్పుని తీసుకొని బాగా కడుక్కొని 2-3 సార్లు ఉడకబెట్టుకోవాలండి. దీన్ని నేను కుక్కర్లో పెట్టట్లేదు, డైరెక్ట్గానే ఉడకబెడుతున్నాను. ఎందుకంటే పెసరపప్పు కుక్కర్లో పెడితే జిగురుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను డైరెక్ట్గానే ఉడకబెడుతున్నాను. ఈ లోపల పులుసులో వేసుకోవడానికి చింతపండు నానబెట్టుకున్నాను. ఈ లోపల పులుసులో వేసుకోవడానికి ఉల్లిపాయ, టమాటా, మునక్కాడ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ తెప్పిస్తే చాలండి. కొద్దిగా నేను చాలా ఎక్కువ అక్కర్లేదు. పెసరపప్పు ఉడికిపోయిందండి, చూడండి ఎంత మెత్తగా ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము చింతపండు నీళ్ళు పోసుకుందాము. అలాగే పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకుని దీన్ని మరగనివ్వాలండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి ఉంచుకున్న ఉల్లిపాయ, మునక్కాడ, టమాటా ఉంది కదా, దాన్ని దీనిలో వేసుకోవాలి. బాగా మరగనివ్వాలండి ఇవన్నీ వేసాక. ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టుకుని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకొని వేసుకున్నప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తాను. పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా పెసరపప్పు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.